కాంతమ్మ, ఈ వస్తువుని నేనెక్కడో చూశాను. సరిగ్గా చూడవే, భ్రమపడుతున్నావేమో. లేదు కాంతమ్మ, ఈ వస్తువుని ఈ మధ్యనే ఎక్కడో చూశాను. ఎక్కడై ఉంటుంది? పోనీ ఓ పని చేద్దాం, ఇల్లు మొత్తం చెక్ చేద్దాం. నేను ఈ వస్తువుని ఈ ఇంట్లోనే చూసుంటానా అర్థం కావట్లేదు కాంతం. చూద్దాం పదవే, దొరికితే వంశీబాబు, లేదా మనం బతకగలిగే ఆశ. అయ్యో, ఈ హడావిడిలో పడి ఆనంద్ గారికి అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. 4 గంటల కల్లా మా అక్కని వంశీ సార్ని కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాలి. వెంటనే ఈ విషయాన్ని మా శ్రీవారికి చెప్పాలి. గురించి కూడా ఆలోచించండి. నన్ను క్షమించండి అలక్య గారు, నేను అంతలా ఆలోచించలేదు. వేరే ఆలోచనలో నిమగ్నమై ఉంటే ఈ ఆలోచన ఎందుకు తడుతుందిలేండి. నిజమే అలక్య గారు, నేనిప్పుడు వసుంధర గారి గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించడానికి ఏముంది ఆనంద్ గారు, పెళ్లి పనులు వేగంగానే జరుగుతున్నాయి. ఆ అక్క పెళ్లి వంశీ సార్తోనే జరుగుతుంది. ఇదే కదా మనం కోరుకుంది. అది కాదు అలక్య గారు, ఆ దుర్మార్గపు జోగేంద్ర గాడు ఇన్నాళ్ళు మన ముందే ఆ టెడ్డీ రూపంలో ఉన్నా వాణ్ణి గుర్తుపట్టలేకపోయాం. అందులో ఉన్నది వాడే అని తెలిసినా వసుంధర గారు ఎవరు అని చెప్పలేదంటే ఆ నీచుడు వసుంధర గారిని ఎంత ఇబ్బంది పెట్టాడో ఊహించారా? ఇప్పుడు వాడు నా చేతికి దొరికితే వాణ్ణి చంపేయాలనుంది. పోనీలే ఆనంద్ గారు, ఇలాగైనా నిజం బట్టబయలైంది కదా. లేదంటే వాడెంత హాని తలబెట్టేవాడో. వాడు తప్పించుకున్నా వాడి వల్ల వసుంధర గారి మనసు చాలా డిస్టర్బ్ అయింది. అంటే ఆ జోగేంద్ర గాడు వసుంధర గారి విషయంలో మళ్ళీ జోక్యం చేసుకుని వసుంధర గారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. మనసులో అంత బాధను పెట్టుకుని వసుంధర గారు అన్నయ్యతో 3 ముళ్ళు వేయించుకోకూడదు. అదేంటో మనం కనిపెట్టాలి. మీరంటుంది నిజమే ఆనంద్ గారు. మీకు గుర్తుందా, ఒకసారి ఆ జోగేంద్ర మీకొక వీడియో పంపించి బ్లాక్మెయిల్ చేయాలని చూశాడు. ఆ వీడియో అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడేమో ఆనంద్ గారు. ఆ వీడియో ఏంటో చెక్ చేస్తే అక్కకున్న ముప్పేంటో కూడా తెలిసిపోతుంది కదా. నిజమే శ్రీమతి గారు, మంచి ఆలోచన ఇచ్చారు. ఆ జోగేంద్ర గారు ఈ వీడియోకి ఏదో పాస్వర్డ్ పెట్టాడు. ఆ పాస్వర్డ్ కూడా వసుంధర గారికి తెలుసని చెప్పాడు. ఇప్పుడు ఈ విషయాన్ని అడిగి అక్కని మనం మళ్ళీ ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామేమో ఆనంద్ గారు. నిజమే అలక్య గారు, ఈ విషయం గురించి వసుంధర గారిని అడిగినా బాధపడొద్దని మనతోనే వాదిస్తారు. మరి వీడియో పాస్వర్డ్ తెలుసుకోవడం ఎలా ఆనంద్ గారు? నాకెందుకో మా నాన్నమ్మ మీద అనుమానంగా ఉంది అలక్య గారు. జోగేంద్ర గారు టెడ్డీలో ఉన్నంతకాలం వాడికి పనులు పురమాయించొద్దని చెప్పింది. అయితే మా నాన్నమ్మ ద్వారా అయినా ఈ నిజాన్ని తెలుసుకుంటాను అలక్య గారు. ఇదా? ఇది కాదు. అబ్బా, ఆ వస్తువుని ఎక్కడ చూశాను కాంతమ్మా, గుర్తుకు రావట్లేదు. అబ్బా వసావు,
ఫోన్లో ఉన్న ఫోటోని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం కాదే, నీకు తెలిసిన గుర్తుల్ని మరోసారి గుర్తు చేసుకో. ఎంతసేపు వసుంధర్ని వేసేయాలని చెడ్డ ఆలోచనలతో ఉంటే ఇప్పుడు బ్రిలియంట్ ఐడియాలు ఎలా వస్తాయి చెప్పు. అబ్బా ఏదో ఒకట్లేవే, ముందు వెతుకుదాం పదా, అన్ని చోట్ల వెతుకుదాం. కాంతమ్మా, ఫోటోలో ఉన్న చూస్తాను. తీ ఎవరు రాకుండా నేను చూస్తాలే, తీ. నీకు దొంగతనం అలవాటు ఉందా ఏంటే? పట్టపగలే దొంగతనమా? మేం దొంగలం ఏంటి ఆనంద్ బాబు, మమ్మల్ని గుర్తుపట్టలేదా నువ్వు? ఈ మధ్య మనం డైటింగ్ చేస్తున్నాం కదా కాంతం, మన మొహాల్లో మార్పు వచ్చినట్టుంది. మీరెప్పటికీ మారరు గాని అందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఇప్పుడు దొంగతనం చేసి ఉడాయిద్దాం అనుకుంటున్నారా? వసే అలేఖ్య, ఆకు ఒక్క గంట నవిలితే ఎరుపు రంగు వస్తుంది. మమ్మల్ని కొళ్ళబొడిచినా మాలో మార్పు రాదే. నీకు పుణ్యం ఉంటుంది, కాస్త తలుపు తీవే. తలుపు తీస్తే విలువైన వస్తువులు ఎత్తుకుపోవాలనుకుంటున్నారా? మాకు కావాల్సింది వస్తువే ఆనంద్ బాబు, కానీ అది విలువైందో కాదో చూశాక చెప్పాలి. ముందా గత్తాళం మాకివ్వండి. ఆ వస్తువేంటో చెప్పండి కాంతం గారు, గదిలోకి వెళ్ళి మేమే తీసుకొస్తాం. లేదా ఆ వస్తువుని చూపించండి. వసే వలేఖ్య, ఎందుకే నీకు మా మీద ఎంత అనుమానం? అనుమానం కాదు నాన్నమ్మ, ఈ పెళ్లి సవ్యంగా జరిపించాలని అపర్ణదేవి గారు మా మీద పెట్టిన బాధ్యత. ఈ ఇంట్లో మాధ్వర్యంలో ఏది పోయినా మాదే కదా బాధ్యత. అంటే ఆధారం ఫోన్లో ఉంది కానీ అలా అయితే ఇంకా సులువు కదా కాంతమ్మమ్మ. బాబు, ఈ ఫోన్లో కదా వస్తువు ఉంది. వద్దులే ఆనంద్, ఆ వస్తువుని నేనే వెతుక్కుంటానులే. మొబైల్ ఇచ్చేయి. పర్లేదు అత్తయ్య, నేనే చూస్తాను. ఏమైంది ఆనంద్ గారు? వైరేంద్రి కొంప ముంచావు కదే, మనం అనుకున్నదంతా సర్వనాశనం అయింది. ఇంకెవరే మనల్ని కాపాడేది? నువ్వు ఉండు కాంతమ్మా. అత్తయ్య, ఇక్కడున్నది అన్నయ్య నక్షత్ర, అంటే ఇంట్లో ఉన్నది అన్నయ్య కదా. అసలేంటిదంతా?
మీరు ఇంతసేపు వెతుకుతుంది దేనికోసం? ఇదంతా మోసంలా ఉంది ఆనంద్ గారు. వీళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు. నిజం చెప్పత్తయ్యా, ఇంట్లో ఉన్నది వంశీ అనే కదా? మా అన్నయ్య ఇంకా కోమలోనే ఉన్నాడా? చెప్పండి. అలా అనుమానపడతావేంటి ఆనంద్ బాబు? వంశీ బాబు సర్జరీ చేయించుకొని మన ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మనతో ఉన్నది తనే కదా. ఆపండి కాంతం. మీరు చెప్తుంది నిజమే అయితే మరి ఫోటోలో ఉంది మా అన్నయ్య కాకుండా ఎవరు? వసుంధర గారి పెళ్లి ఆపేయాలని మొదటి నుంచి మీరు కుట్ర పన్నుతున్నారు. ఇదంతా చూస్తుంటే మీరే అన్నయ్య స్థానంలో వేరే మనిషిని తీసుకొచ్చి ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడే ఈ విషయం అందరికీ తెలియాలి. అమ్మా, నానమ్మా, అమ్మా, నానమ్మా, అమ్మా, అత్తయ్య, ఇప్పుడైనా మర్యాదగా చెప్పండి, మా అన్నయ్య ఎక్కడున్నాడు? అయ్యో, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఆనంద్. ఆ ఫోటో అబద్ధం. ఎందుకు అబద్ధం అవుతుంది అత్తయ్య? ఈ ఫోటోలో అన్నయ్య ఉన్నాడు కదా. అయ్యో ఆనంద్, వంశీ కోమాలో ఉన్నప్పుడు నక్షత్ర వెళ్లి సరదాగా సెల్ఫీ దిగింది. వీళ్ళు మనల్ని మళ్ళీ దారి మళ్ళిస్తున్నారు ఆనంద్ గారు. నేను చెప్తుంది నిజమే అలేఖ్య. అలా అయితే నక్షత్ర ఇప్పుడున్న శారీలో అప్పుడు ఫోటో దిగుతుంది అత్తయ్య. ఆహా, నువ్వు చెప్పిన పాయింట్ నిజమే ఆనంద్. కానీ నేను నక్షత్రకి ఈ చీర బహుమానంగా ఇస్తే తను కట్టుకున్న చీరకి అందం రావాలంటే వంశీ పక్కనే ఫోటో దిగాలని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఫోటో దిగింది. ఆ రోజు సాయంత్రమే మన వంశీ కట్లు కూడా విప్పారు కదా. ఐరేంద్ర చెప్పింది ముమ్మాటికి నిజమే ఆనంద్ బాబు. ఈ పెళ్లి ఆపాలనుకుంటే ఐరేంద్ర శ్మశానానికి వెళ్ళి దీక్షందు చేస్తుంది. నక్షత్ర తప్పు చేసినా నక్షత్రనే తను ఎందుకు వారిస్తుంది? ఇప్పుడు కూడా వాళ్ళ పెళ్లి జరగాలని ఎంత తాపత్రయపడుతుందో పాపం ఐరేంద్ర. నిజం ఆనంద్, ఈ పెళ్లి చెడగొట్టాలనుకుంటే మేము ఎక్కడో ఉండి ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేసేవాళ్ళం కదా. ఈ పెళ్లి చూడాలని నేను శ్మశానం వెళ్ళాను. ఇన్నాళ్ళు వాళ్ళ ప్రేమను చూసిన తర్వాత కూడా నీకు మా మీద నమ్మకం కుదరలేదా ఆనంద్? తను వంశీ కాకపోతే వంశీ చేతుల మీదుగా వసుంధర గోరింటాకి ఎలా పెట్టించుకుంటుంది? అది కూడా నిజమే ఆనంద్ గారు. చూడండి, వసుంధర గారి పెళ్లి ఎవరు ఆపాలని చూసినా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. మీరు జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. సరే ఆనంద్ బాబు, అట్టాగే ఉంటాం. ఆనంద్ ఆనంద్ ఆనంద్, నా మొబైల్. పదండి. కాంతం, పెద్ద గండం తప్పిపోయింది. తప్పింది. మనం క్షేమంగా ఉండాలంటే ముందు వంశీ ఎక్కడున్నాడో వెతకాలి. పోదాం. పద పద. ఈ 24 గంటలు ఆ జోగేంద్ర తిరిగి రాకూడదు డాక్టర్. ఆ జోగేంద్ర వస్తే నా జీవితం అర్థం లేకుండా పోతుంది. ప్లీజ్ డాక్టర్, ఇది నా రిక్వెస్ట్. అలాగే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకా దాచాలని చూడకు వసు. ఆ జోగేంద్ర గాడిని ఇలా సేవ్ చేసి కాపాడుతున్నావా? వసుంధర గారు, మీరు మర్చిపోయారా? ఆ జోగేంద్ర గాడు మనకి శత్రువు. మీరు అసలు ఎందుకు దాచాలని ప్రయత్నం చేస్తున్నారు? అలా కాదు వంశీ గారు. శుభం జరిగే ఈ సమయంలో ఆ దుర్మార్గుడి నీడ కూడా ఈ కుటుంబం మీద పడ్డాం నాకిష్టం లేదు. ఎవరికి భారం కాకూడదనే ఇలా చేస్తున్నాను అని మీరనుకుంటున్నారు వసుంధర గారు. అమ్మ మిమ్మల్ని ప్రతి క్షణం గమనిస్తూనే ఉంది. అయితే ఇందులో తెలియందేంటో నీకు తెలుసా వసుంధర? నువ్వేదో ముఖ్యమైన విషయాన్ని నీలో నువ్వే దాచుకుంటూ ఆ విషయానికి స్ట్రగుల్ అవుతున్నావు. చెప్పు వసుంధర, ఏంట నిజం? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కదా వసుంధర గారు. మీ ధోరణి చూసి అమ్మని కలవర పెడుతున్న ప్రశ్న. ఈ పెళ్లికి జరుగుతున్న ఆర్భాటాలు హంగులు చూసి ఆనందపడాలో, లేక సంతోషంగా లేని మిమ్మల్ని చూసి అసలు ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుందో లేదోననే అనుమానపడాలో తెలియక అమ్మ నన్ను అడగమని చెప్పి పంపించిన ప్రశ్న ఇది.
అసలేమైంది వసుంధర గారు? ఎందుకు మీరలా సతమతం అవుతున్నారు? అసలు జరిగిన విషయం ఏంటో చెప్పండి. బట్ ఆ విషయానికి సంబంధించి నిజం మాత్రమే చెప్పండి. ఇప్పుడు ఆలోచించే టైం లేదు వసు. అది ఎలాంటి ప్రాబ్లం అయినా మేమందరం మమేకమై దాన్ని క్లియర్ చేస్తాం. చెప్పు వసు. అవును వసుంధర గారు, అర్హత లేని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పకుండా తలదించుకుంటారు. కానీ మిమ్మల్ని ప్రశ్నించే అర్హత నాకుందని, ఆ స్వతంత్రం మీరు నాకు ఇచ్చారన్న ధైర్యంతో మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి చెప్పండి వసుంధర గారు, ఏం జరిగింది? ఎందుకు సతమతం అవుతున్నారు? ఏం దాస్తున్నారు? మీరు కూడా అలా అడుగుతున్నారా? వంశీబావ ప్రతీకని నువ్వే అంటావు కదా వసు. ఇప్పుడు ఆ మురళీనే అడుగుతున్నాడు. తనతో కూడా నిజాన్ని దాచేస్తావా? నిజమేంటో చెప్పు వసు. వసుంధర గారు, ఏ విషయమైనా ఎప్పుడైనా నాతో చెప్పే మీరు ఈ విషయంలో ఎందుకింత సందేహపడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత భారాన్ని మనసులో పెట్టుకుని మీరు పెళ్లిపీటల దాకా వచ్చినా, ఆ పెళ్లిపీటల మీద వంశీసారే వచ్చి మీ మెళ్ళో 3 ముళ్ళు వేసినా మీరు మాత్రం సంతోషంగా ఉండలేరు. కాబట్టి దయచేసి చెప్పండి, ఎందుకు సతమతం అవుతున్నారు? ఇంకా పెళ్ళంటావేంటి బావా? ఇప్పుడు జరిగేది మన పెళ్లి మాత్రమే. వసుంధర కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది. నక్షత్ర, ముందు వసుంధర గారు సంతోషంగా ఉండటం ఇంపార్టెంట్. ఆ తర్వాత మన పెళ్లి గురించి మాట్లాడదాం. నువ్వు ఆప్తమిత్రుడిగా భావించే మురళియే నిన్నెంతలా ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు. నీకున్న సిచ్యువేషన్ ఏంటో చెప్పు వసు. అది ఎంత కష్టమైనా మేం తీరుస్తాం. వసుంధర గారు, దయచేసి నిర్భయంగా చెప్పండి. అన్నయ్య, వదిన అలా అడిగితే చెప్పదన్నయ్య. ఆ నికృష్టపు రాక్షసుడు ఆ రోజు మనకు వీడియో పెట్టి బ్లాక్మెయిల్ చేశాడు కదా. ఇప్పుడు కూడా ఆ వీడియోని అడ్డుపెట్టుకుని వసుంధర గారిని ఇబ్బంది పెడుతున్నాడు. నిజమే ఆనంద్. అవును వసుంధర గారు, ఇంతకు ముందు ఒకసారి ఆ జోగేందర్ గారు మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు ఈ వీడియో పంపించి బ్లాక్మెయిల్ చేశాడు. ఆ వీడియో ఓపెన్ అయ్యే పాస్వర్డ్ కూడా మీకు తెలుసని చెప్పాడు. దయచేసి చెప్పండి, ఆ వీడియో ఏంటి? ఎందుకు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, అసలు ఆ వీడియోలో ఏముంది? పాస్వర్డ్ ఏంటో చెప్పండి, ఇప్పుడైనా చెప్పండి. చెప్పండి వసుంధర గారు. వంశీ సార్ అడుగుతున్నా అలా మౌనంగా ఉన్నావెందుకక్కా? ఆ దుర్మార్గుణ్ణి చంపేసినా మనల్నెవరూ ఏం చేయలేరు. నువ్విలా బాధగా ఉంటే మేం భరించలేమక్కా. ఏం జరిగిందో చెప్పు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి వసుంధర గారు. ఆ జోగేంద్ర గారిని ఎక్కడున్నా పట్టుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేసి వాడి కాళ్ళు చేతులు తీసేస్తాం. వీడియో పాస్వర్డ్ చెప్పండి వసుంధర గారు. వసుంధర గారు, ఇక్కడున్న వాళ్ళంతా మనవాళ్ళు, మీ మంచి కోరుకునేవాళ్ళు. నిర్భయంగా చెప్పండి. ఆ పాస్వర్డ్ ఏంటో చెప్తే అసలు వాడి ప్లాన్ ఏంటో, ఎందుకు ఇలా చేస్తున్నాడో మొత్తం తెలుస్తుంది. దయచేసి చెప్పండి. ఇదంతా చేస్తుంది ఈ పెళ్లి ముహూర్తానికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడానికి అక్క. దయచేసి చెప్పు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అక్క. అలేఖ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఇప్పుడు వాడి గురించి ఆలోచించడం అవసరమా? ఆనంద్ గారు, ఒకసారి ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఎందుకు వసు నీకీ మొండితనం? నీ క్షేమం కోసమే కదా మేమిదంతా చేస్తుంది. అవును వసుంధర గారు, వాడి మాటలకు భయపడి మీరు తలదించుకోవాలా? వాడిని చంపేసినా తప్పులేదు. మీరందరూ నా మంచి కోరుకునేవారే అయితే ప్లీజ్ ఇక్కడితో ఈ ప్రస్తావన ఆపేయండి. అదే ఎందుకక్క? ఇంకా నీచుడికి మనం భయపడాలా? అలేఖ్య,
నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నమ్మకం ఉన్నా వాడి ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్. ఆనంద్, అలేఖ్య, వసుంధర గారిని కష్టపెట్టే ఏ విషయమైనా సరే ఇంతటితో వదిలేయండి. వసుంధర గారు కష్టపడితే అమ్మ కూడా బాధపడుతుంది.